మన సన్ చుట్టూ మన ఎర్త్ ఎందుకు తిరుగుతుంది, ఎర్త్ చుట్టూ మూన్ ఎందుకు తిరుగుతుంది, సన్ నుండి అసలు లైట్ ఎందుకు వస్తుంది, మూన్ నుండి ఎందుకు రావట్లేదు, ఒక బాల్ ని పైకి వేసినప్పుడు అది మళ్ళీ కిందికి పడిపోతుంది, స్విచ్ వేయగానే ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఈ వీడియోని మీ ఫోన్లో చూస్తున్నారనుకుందాం. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ ఎలా చేయగలుగుతున్నారు, అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, వీటి వెనుక ఏ మిస్టరీ దాగుంది, వీటన్నిటికీ సమాధానం ఇచ్చేదే ఈ ఫండమెంటల్ ఫోర్సెస్. అసలు ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఏ ఫోర్సెస్ అయితే మన యూనివర్స్లో జరిగే ప్రతి దాన్ని మనం కొన్ని సెలెక్టివ్ ఫోర్సెస్తో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో వాటినే ఫండమెంటల్ ఫోర్సెస్ అంటారు. ఇవి మెయిన్గా 4 ఫోర్సెస్: గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఫస్ట్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. మీకు ముందుగా చెప్పినట్టుగా సన్ చుట్టూ ఎర్త్ తిరగడం లేదా ఎర్త్ చుట్టూ మూన్ తిరగడం, ఒక బాల్ని పైకి వేసినప్పుడు తిరిగి కిందికి పడడం, ఇవన్నీ గ్రావిటీ వల్లే సాధ్యమవుతున్నాయి. అయినా కూడా ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? మనం చిన్నప్పుడు స్కూల్లో చూసిన ఫార్ములాని ఒకసారి చూద్దాం. భయపడకండి, మనం ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు, జస్ట్ అలా ఒకసారి చూసేద్దాం. F is equal to g times of m1 m2 by r square. అంటే ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉండే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆ 2 ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది. మరియు ఈ ఫోర్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందా లేదా వీక్ గా ఉంటుందా అనేది ఆ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉండే దూరం బట్టి ఉంటుంది. బేసికల్ గా ఈ గ్రావిటీ అనేది 2 ఆబ్జెక్ట్స్ ఒకదానినొకటి ఎలా అట్రాక్ట్ చేసుకుంటున్నా, ఎంత బలంగా లేదా ఎంత వీక్ గా అనేది చెప్తుంది. ఈ గ్రావిటీ వల్లే చెట్టుకుండే యాపిల్ కింద పడుతుంది, మన మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, అండ్ ఈ గ్యాలక్సీస్ ఒక గ్యాలక్సీ ఇంకో గ్యాలక్సీని అట్రాక్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని ముందుగా 1687లో ఫస్ట్ టైం మ్యాథమెటికల్గా ఈ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది ఐసాక్ న్యూటన్. మనమందరం ఆ స్టోరీని విన్నాం. యాపిల్ చెట్టు నుండి న్యూటన్ తల మీద పడడం వల్ల న్యూటన్ గ్రావిటీని కనిపెట్టాడని. కానీ ఆ స్టోరీలో న్యూటన్ మీద యాపిల్ పడిందా లేదా అని తెలియదు. కానీ న్యూటన్ వాళ్ళ ఫ్రెండ్ విలియం స్టక్లీ ఏం రాశాడంటే, చెట్టు మీద నుండి యాపిల్ కింద పడడం వల్ల ఐసాక్ న్యూటన్కి గ్రావిటీ గురించి ఆలోచించేలా ఇన్స్పైర్ చేసిందని చెప్తాడు. న్యూటన్ యొక్క ఐడియా ఏంటంటే, యాపిల్ మన భూమి మీదకి పడినట్టు మన మూన్ కూడా ఎందుకు పడట్లేదని. కానీ మూన్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్తో పాటు ఇంకొక వెలాసిటీ కాంపోనెంట్ ఉండడం వల్ల అది మన ఎర్త్ చుట్టూ తిరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. న్యూటన్ ఈ గ్రావిటీ గురించి అర్థం చేసుకునే సమయంలోనే ఈ ఫోర్స్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి క్యాల్కులస్ అనే ఒక మ్యాథమెటికల్ సబ్జెక్ట్ని ఇన్వెంట్ చేశాడు. ఇవన్నీ ఐసాక్ న్యూటన్ తన ఫేమస్ ప్రిన్సిపియా మ్యాథమెటికాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ బుక్ ని చదవాలనుకున్న వాళ్ళకి కింద వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అటాచ్ చేశాను. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీతో 1915లో మనం గ్రావిటీ గురించి అర్థం చేసుకున్నది విన్నది అంతా మార్చేశాడు. గ్రావిటీ మనకి తెలిసిన మిగతా ఫోర్సెస్ లాగా కాకుండా ఇది ఒక మాస్ చుట్టూ ఉండే స్పేస్ అండ్ టైం ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఐన్స్టైన్ ప్రపోజ్ చేశాడు. ఇన్ఫాక్ట్ స్పేస్ అండ్ టైం 2 వేరు కాదు, ఒక్కటే అని చెప్తాడు. దాన్ని స్పేస్ టైం అని పిలిచాడు. ఒక మాస్ వల్ల ఈ స్పేస్ టైం ఎలా బెండ్ అవుతుంది లేదా ఎలా వార్ప్ అవుతుందని తన థియరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీని గురించి నేను 1 year బ్యాక్ పోస్ట్ చేసిన నా బ్లాక్ హోల్ వీడియోలో కొంచెం సర్ఫేస్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది. మనం ఒక కాయిన్ గాల్లోకి వేస్తే అది ఇలా మన టేబుల్ మీద పడిపోతుంది. దీనికి కారణం మనం డిస్కస్ చేసుకున్న గ్రావిటేషనల్ ఫోర్స్. కానీ ఇప్పుడు ఈ కాయిన్ దగ్గరికి నేను ఒక మ్యాగ్నెట్ ని తెస్తే అది వెంటనే ఆ మ్యాగ్నెట్ కి అతుక్కుంటుంది. టేబుల్ మీద పడిపోయిన కాయిన్ సడన్ గా గ్రావిటీని అధిగమించి ఈ మ్యాగ్నెట్ వైపు అట్రాక్ట్ అయింది. మరి దాని అర్థం ఏంటి? గ్రావిటీ కంటే ఈ మ్యాగ్నెట్ నుండి వచ్చే ఫోర్స్ బలమైన ఫోర్సా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఆ పదంలో ఉన్నట్టే ఈ ఫోర్స్ అనేది ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఉంటాయో అక్కడ ఈ ఫోర్స్ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలాగైతే ఒక 2 ఆబ్జెక్ట్స్ ఒక మాస్ మీద డిపెండ్ అవుతాయో, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ ఒక ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. కానీ అటామిక్ లెవెల్లో ఇది మెయిన్గా ఆటమ్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ వల్ల ఏర్పడే ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ స్టడీ చేయడానికే ఈ ఎలక్ట్రోమాగ్నెటిజంని వాడతారు. ఒక 2 చార్జెస్ మధ్యలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కొంచెం చూడడానికి గ్రావిటేషనల్ ఫోర్స్ లాగే ఉంటుంది. ఇది F is equals to k times of q1 q2 by r square తో డినోట్ చేస్తారు. ఇక్కడ ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ బదులు ఆ ఆబ్జెక్ట్స్ యొక్క చార్జెస్ మీద ఈ ఫోర్స్ డిపెండ్ అవుతుంది. ఈ ఫార్ములా మెయిన్ గా కదలకుండా ఉండే చార్జెస్ మధ్యలో ఉండే ఫోర్స్ లాగా డిస్క్రైబ్ చేస్తారు. ఈ కదలకుండా ఉండే చార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తాయి. అప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే ఈ చార్జెస్ కదులుతాయో అప్పుడు అవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కూడా జనరేట్ చేస్తాయి. అందుకే ఈ మ్యాగ్నెట్ యొక్క ఆటమ్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ తిరగడం వల్ల ఆ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఇలా ఎక్కడ చార్జెస్ ఉంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ నుండి సడన్ డిశ్చార్జ్ వల్ల షాక్ రావడం, మన ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెట్ అతుక్కోవడం, స్విచ్ వేగనే ఫ్యాన్ తిరగడం, ఫోన్ని వైర్లెస్ ఛార్జ్ చేయడం, బ్లూటూత్, వైఫై, మైక్రోవేవ్ ఓవెన్ నుండి టీవీ రిమోట్ పనిచేయడం వరకు అన్నిట్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సే ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం
లైక్ చార్జెస్ రిపెల్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అని. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కూడా అదే చెప్తుంది. కానీ ఒక ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఆటమ్ సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది అండ్ దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఆర్బిట్ చేస్తాయి. అండ్ న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ ఎలక్ట్రాన్స్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అందుకే ఈ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియస్ లో ఉన్న ప్రోటాన్స్ కి మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఈ న్యూక్లియస్ లో ఉన్న ప్రోటాన్స్ అన్ని పాజిటివ్ ఛార్జే. మరి న్యూక్లియస్ లోపల ఈ సేమ్ పాజిటివ్ ఛార్జెస్ ఉన్న ప్రోటాన్స్ ఎందుకు రిపెల్ అవ్వడం లేదు? ఇందాకే మనం అనుకున్నాం 2 ఛార్జెస్ మధ్యలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుందని. అండ్ ఆ ఛార్జెస్ లైక్ ఛార్జెస్ అయితే వాటి మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది రిపెల్ అయ్యేలా ఉంటుంది. అంటే ఒక ప్రోటాన్ ఇంకో ప్రోటాన్ వెనక్కి తోసేలా. మరి అలాంటి ఫోర్స్ ఉన్నా కూడా న్యూక్లియస్ లో ఈ ప్రోటాన్స్ చాలా స్టేబుల్ గా ఎలా ఉండగలుగుతున్నాయి అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని అధిగమించి ఆ ప్రోటాన్స్ ని ఒకదానికి ఒకటిగా దగ్గరగా ఉంచే ఫోర్స్ ఈ న్యూక్లియస్ లోపల ఏదో ఉంది అని అర్థం. ఈ ఫోర్స్ నే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటారు. మనం చెప్పుకున్న ఫండమెంటల్ ఫోర్సెస్ లో ఇది థర్డ్ ఫోర్స్. గ్రావిటీ కంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ చాలా రెట్లు స్ట్రాంగ్ అని చెప్పుకున్నాం. మరి అంత స్ట్రాంగ్ ఫోర్స్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని అధిగమించి ఈ న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్స్ ఒకదానిని ఇంకోటి రిపెల్ చేయకుండా అలా దగ్గరగా ఉంచే ఫోర్సే ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. చాలా మంది ఆటమ్ లో ఉండే న్యూక్లియస్ లేదా ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ తో పాటు అన్నిటికంటే చిన్నవి అని అనుకుంటారు. కానీ ఈ ప్రోటాన్ న్యూట్రాన్ సబాటమిక్ పార్టికల్స్ లాగా కన్సిడర్ చేసిన వీటికంటే ఇంకా చిన్న పార్టికల్స్ వీటి లోపల ఉంటాయి. వీటిని క్వార్క్స్ అంటారు. ఈ క్వార్క్స్ ఒకదానిని ఇంకోటి ఈ స్ట్రాంగ్ ఫోర్స్ తో ఇంటరాక్ట్ అవుతాయి. వీటిని అర్థం చేసుకోవడానికే సైంటిస్టులు క్వాంటమ్ క్రోమోడైనమిక్స్ ని ప్రపోజ్ చేశారు. ఈ క్వాంటమ్ క్రోమోడైనమిక్స్ ప్రకారంగా ఈ క్వార్క్స్ కి కూడా ఒక ఛార్జ్ ఉంటుంది. కానీ ఈ ఛార్జ్ అనేది ఫ్యాక్టర్స్ రూపంలో ఉంటుంది. జనరల్ గా ప్రోటాన్ అంటే 1 పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ అంటే 1 నెగిటివ్ ఛార్జ్ అని డిస్కస్ చేస్తాం. కానీ ఈ క్వార్క్స్ లో +2/3 -1/3 ఫ్యాక్టర్స్ లో ఉంటుంది. ఓకే, దానిలోకి మరీ డీటెయిల్ గా వెళ్ళను. కానీ ఈ స్ట్రాంగ్ ఫోర్స్ అనేది ఈ క్వార్క్స్ మధ్యలో ఉండే ఇంటరాక్షన్ లా డిఫైన్ చేస్తారు. అండ్ ఈ క్వార్క్స్ మధ్యలో ఇంటరాక్షన్ అనేది గ్లూఆన్స్ అనే వేరే పార్టికల్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఇలా ఈ క్వార్క్స్ గ్లూఆన్ ఇంటరాక్షన్ వల్లే ఈ క్వార్క్స్ ప్రోటాన్ లేదా న్యూట్రాన్ లోపలే ఉంటాయి. ఈ ఇంటరాక్షన్ అనేది వెరీ షార్ట్ రేంజ్ లో మాత్రమే ఉంటుంది. గ్రావిటీ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇవి వాటి ఇంటెన్సిటీ లేదా స్ట్రెంగ్త్ ని దూరం పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది. కానీ థియరిటికల్ గా ఇన్ఫినిటీ వరకు స్ప్రెడ్ అయి ఉంటాయి. కానీ ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఒక ప్రోటాన్ సైజ్ అంత దూరంలోనే పనిచేస్తుంది. ఒకవేళ ఆ పార్టికల్స్ మధ్యలో ప్రోటాన్ డయామీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ పనిచేయదు. అప్పుడు వెంటనే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ డామినేట్ అయిపోతుంది. బేసికల్గా ఈ స్ట్రాంగ్ ఫోర్స్ వల్లే మన యూనివర్స్లో ఉండే అన్ని ఆటమ్స్ స్టేబుల్గా ఉన్నాయి. ఈ ఫోర్స్ లేకపోతే అసలు మనం చూసే ఈ మ్యాటర్ మన చుట్టూ ఉండేదే కాదు, మనతో సహా. ఇందాక స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది క్వార్క్ మధ్యలో ఉండే గ్లూఆన్ ఇంటరాక్షన్ వల్ల ఏర్పడిందని చెప్పుకున్నాం. ఈ గ్లూఆన్స్ ఓన్లీ క్వార్క్స్ తోనే మాట్లాడతాయి. కానీ ఆ క్వార్క్స్ యొక్క ప్రాపర్టీని చేంజ్ చేయలేవు. అంటే ఒక ప్రోటాన్ లోపల కనిపించే క్వార్క్స్ ఇలా ఉంటాయి అండ్ ఒక న్యూట్రాన్ లోపల కనిపించే క్వార్క్స్ ఇలా ఉంటాయి. ప్రోటాన్లో అప్ డౌన్ క్వార్క్స్ ఉంటే ఈ న్యూట్రాన్లో అప్ డౌన్ క్వార్క్స్ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను ఈ న్యూట్రాన్లో ఉన్న ఒక డౌన్ క్వార్క్ని అప్ క్వార్క్ లాగా మార్చగలిగితే ఇది సేమ్ చూడడానికి ఒక ప్రోటాన్ లాగా ఉంటుంది. ఇలాంటి పార్టికల్ ట్రాన్స్ఫార్మేషన్ లేదా క్వార్క్ యొక్క ప్రాపర్టీని చేంజ్ చేసే ఫోర్సే ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈ ఆటంలో న్యూక్లియస్ని గ్లూ లాగా హోల్డ్ చేస్తే ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఆ న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్లో ఉండే క్వార్క్స్ యొక్క ప్రాపర్టీని చేంజ్ చేస్తుంది. అసలు ఇలాంటి ఒక ఫోర్స్ ఎందుకు అవసరం? దీనివల్ల ఏంటి లాభం? మన యూనివర్స్లో ఈ ఫోర్స్ ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం? స్ట్రాంగ్ ఫోర్స్ ఒక్కటి సరిపోదా? ఈ వీక్ ఫోర్స్ ఎందుకు? అండ్ ఈ వీక్ ఫోర్స్ ఎక్కడి నుండి వస్తుంది? సింపుల్గా చెప్పాలంటే మన యూనివర్స్ డీప్ సిమ్మెట్రీని ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఒక పార్టికల్ ఇంకో పార్టికల్గా దాని సిమ్మెట్రీని చేంజ్ చేసుకుని మారిపోయే ఒక పవర్. ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది అలాంటి పార్టికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేలా చూడగలుగుతుంది. ఇందాక మనం స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ లో గ్లూఆన్స్ క్వార్క్స్ ఇంటరాక్షన్ గురించి చెప్పుకున్నాం. అదే విధంగా ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ లో W and Z అనే బోజాన్ పార్టికల్స్ ఉంటాయి. ఇవి సిమిలర్ గా క్వార్క్స్ తో మాట్లాడుతూ ఆ క్వార్క్స్ యొక్క ప్రాపర్టీ లేదా ఫ్లేవర్ ని చేంజ్ చేస్తాయి. అలా చేంజ్ చేయడం వల్ల ఒక ప్రోటాన్ న్యూట్రాన్ గా లేదా ఒక న్యూట్రాన్ ఒక ప్రోటాన్ లాగా కన్వర్ట్ అయ్యేలా ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ హెల్ప్ చేస్తుంది. మన యూనివర్స్ లో ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల ఏంటి ప్రయోజనం అంటే మన స్టార్స్ అన్నిట్లో ఇంక్లూడింగ్ మన సన్ వీటిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ కి కారణం ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ లేకపోతే అసలు ఈ స్టార్స్ ఇలా షైన్ అయ్యేవే కాదు. అండ్ ఇన్ని లక్షల సంవత్సరాలుగా మన యూనివర్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చిందంటే దానికి ఈ వీక్ ఫోర్సే కారణం. అలాగే ఈ రేడియో యాక్టివిటీ కూడా. ఒక ఆటంలో దాని న్యూక్లియస్ ఒకవేళ అన్స్టేబుల్గా ఉంటే ఇది స్టేబుల్గా మారడానికి
దానిలో కొన్ని పార్టికల్స్ని బయటికి ఎమిట్ చేస్తుంది లేదా రేడియేషన్ రూపంలో ఎనర్జీని రిలీజ్ చేసి స్టేబుల్గా మారుతుంది. వీటిలో కామన్ టైపే ఈ ఆల్ఫా డికే, బీటా డికే అండ్ గామా డికే. వీటిలో ఈ బీటా డికే అనేది ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఈ బీటా డికేలో ఒక న్యూట్రాన్ ప్రోటాన్ లాగా మారడం కానీ లేదా ఒక ప్రోటాన్ న్యూట్రాన్ లాగా మారడం కానీ జరుగుతుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొనే మనం కార్బన్ డేటింగ్ చేసి ఏన్షియన్ మెటీరియల్స్ యొక్క ఏజ్ కనుక్కోగలం. న్యూక్లియర్ రియాక్టర్స్లో ఈ టెక్నిక్ని వాడి మనం ఆ రియాక్టర్ యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ న్యూట్రాన్ స్టార్స్ స్టేబుల్గా ఉండడానికి దానిలో ఈ న్యూట్రాన్ ప్రోటాన్ కన్వర్జన్ అనేది అవుతూనే ఉంటుంది. ఇలా మన యూనివర్స్లో జరిగే ప్రతిదీ ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ద్వారానే పనిచేస్తాయి: గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, స్ట్రాంగ్ ఫోర్స్ అండ్ వీక్ ఫోర్స్.